Today we are discussing about consumers equilibrium with indifference curve. Consumer equilibrium with indifference curve. కన్జ్యూమర్ ఏ విధంగా ఈక్విలిబ్రియం పొందుతాడు ఇండిఫరెన్స్ కర్వ్ హెల్ప్తో కన్జ్యూమర్ ఏ విధంగా ఈక్విలిబ్రియం పొందుతాడు అని చెప్పేది కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం విత్ ఇండిఫరెన్స్ కర్వ్. ఈక్విలిబ్రియం అంటే కన్జ్యూమర్ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ పొందడం. కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం ఎప్పుడు పొందుతాడంటే the point where the consumer gets maximum possible satisfaction or equilibrium where the budget line is tangent to the indifference curve and MRS is equal to the price ratio of the two goods is also known as equilibrium of the consumer. Consumer ఎప్పుడు equilibrium పొందుతాడు? The point where the consumer gets maximum possible satisfaction or equilibrium where the budget line is tangent to the indifference curve. That means consumer will be in equilibrium where the budget line tangent to the indifference curve. Budget line కానీ ప్రైస్ లైన్ కానీ రెండు ఒకటే. కాబట్టి బడ్జెట్ లైను ఏ పాయింట్ వద్ద ఇండిఫరెన్స్ కర్వ్కి టాంజెంట్గా ఉంటుందో ఆ పాయింట్ వద్ద కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం పొజిషన్ పొందుతాడు. ఏ పాయింట్ వద్ద బడ్జెట్ లైన్ వచ్చి ఏ ఇండిఫరెన్స్ కర్వ్కి టాంజెంట్గా ఉంటుందో అక్కడ కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం పొజిషన్ పొందుతాడు. అదేవిధంగా ఎంఆర్ఎస్ వచ్చి ప్రైస్ రేషియోకి ఈక్వల్ అయినా కూడా ఈ యొక్క కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం పొజిషన్ పొందుతాడు. కన్జ్యూమర్ ఈజ్ అన్ ఈక్విలిబ్రియం వెన్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ద ప్రైసెస్ ఆఫ్ టూ గూడ్స్. కాబట్టి ఎంఆర్ఎస్ వచ్చి నీకు ప్రైస్ రేషియో ఆఫ్ ద టూ గూడ్స్కి ఈక్వల్ అయినా కూడా కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం పొందుతాడు. అంటే ఎంఆర్ఎస్ ఈక్వల్ టు పిఎక్స్ బై పివై. కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం పొజిషన్ పొందాలంటే కొన్ని కండిషన్స్ కాన్స్టెంట్గా ఉండాలి. కన్జ్యూమర్ హ్యాస్ అన్ ఇండిఫరెన్స్ మ్యాప్ షోయింగ్ ది స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ రిమైన్ ద సేమ్. కన్జ్యూమర్ వచ్చి ఒక ఇండిఫరెన్స్ మ్యాప్ అనేది ఉంటుంది. ఇండిఫరెన్స్ మ్యాప్ సెట్ ఆఫ్ ఇండిఫరెన్సెస్ కర్వ్ ఈజ్ కాల్డ్ ఇండిఫరెన్స్ మ్యాప్. Indifference map shows scale of preferences to the consumer. Indifference curve అనేది స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ను తెలియజేస్తుంది. నెక్స్ట్ ప్రైస్ లైన్. ప్రైస్ లైన్ షోస్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ద టూ గూడ్స్ విత్ డిఫరెంట్ ప్రైసెస్ దట్ కన్స్యూమర్ కెన్ బై ఈజ్ ఇన్కమ్. ప్రైస్ లైన్ అంటే కన్జ్యూమర్ వచ్చి తన ఇన్కమ్ ద్వారా టూ గూడ్స్ని డిఫరెంట్ కాంబినేషన్స్ గల టూ గూడ్స్ని ఎలా పర్చేజ్ చేస్తాడు అని తెలియజేస్తుంది. అంటే ప్రైస్ లైన్ అనేది ప్రైసెస్ ఆఫ్ టూ గూడ్స్ని తెలియజేస్తుంది. బడ్జెట్ లైన్ అనేది యొక్క ఇండిఫరెన్స్ మ్యాప్ అనేది నీకు టేస్ట్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అంటే స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ను తెలియజేస్తుంది. ఈ రెండు ఎక్కడైతే ఈక్వల్ అవుతాయో అక్కడే కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం పొజిషన్ పొందుతాడు. సో కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం పొజిషన్ పొందాలంటే టూ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. ఒకటి బడ్జెట్ లైన్, సెకండ్ వచ్చి ఇండిఫరెన్స్ మ్యాప్. బడ్జెట్ లైన్ పిఎల్ షోస్ ద బడ్జెట్ లైన్. బడ్జెట్ లైన్ అంటే మనం చెప్పుకున్నాం డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి టూ గూడ్స్ సంబంధించి. ఆ కాంబినేషన్స్ని కన్జ్యూమర్ తనకి ఇవ్వబడిన ఇన్కమ్ ద్వారా ఎలా పర్చేజ్ చేస్తాడు గూడ్స్ని అని చెప్పండి. ఇక్కడ ఇండిఫరెన్స్ మ్యాప్ షోస్ ద స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. ద సెట్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ షోస్ ఇండిఫరెన్స్ మ్యాప్. ద హయ్యర్ ఇండిఫరెన్స్ కర్వ్ షోస్ higher level of satisfaction to the consumer. Lower indifference curve shows
lower level of satisfaction to the consumer. So, indifference map shows the various satisfaction of the consumer. Higher indifference curve, that is IC3 gives greater satisfaction to the consumer. Lower level of satisfaction, that is IC1, give lower satisfaction to the consumer. With the help of two instruments, consumer get equilibrium. Equilibrium means consumer tries to get maximum satisfaction is the limited income. కాబట్టి ఈక్విలిబ్రియం అంటేనే కన్జ్యూమర్ వచ్చి ఏ విధంగా తన ఇన్కమ్తో మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ పొందుతాడు అని తెలిపేది. మనీ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ రిమైన్ కాన్స్టెంట్. ఇది వర్క్ ఈక్విలిబ్రియం అనేది కండిషన్స్ ఈక్విలిబ్రియం జరగాలంటే కొన్ని కండిషన్స్ కాన్స్టెంట్గా ఉండాలి. స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్సెస్, ఇండిఫరెన్స్ మ్యాప్ ఉండాలి, ప్రైస్ లైన్ ఉండాలి, అదేవిధంగా కన్జ్యూమర్ యొక్క ఇన్కమ్ కాన్స్టెంట్గా ఉండాలి. ద కన్జ్యూమర్ ఈజ్ రేషనల్, హీ ఆల్వేస్ ట్రై టు గెట్ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ విత్ హిజ్ ఇన్కమ్. కన్జ్యూమర్ తెలివిగా ప్రవర్తించాలి. తన దగ్గర ఉండే డబ్బులతో డిఫరెంట్ కమాడిటీస్ పర్చేజ్ చేసేటప్పుడు మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ పొందాలి. దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద టేస్ట్ అండ్ హ్యాబిట్స్ ఆఫ్ ద కన్జ్యూమర్. కన్జ్యూమర్ యొక్క టేస్ట్ హ్యాబిట్స్లో చేంజెస్ అనేది ఉండకూడదు. ఇప్పుడు కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం పొందాలంటే మనకి ఇండిఫరెన్స్ మ్యాప్ కావాలి. ఇండిఫరెన్స్ మ్యాప్ సెట్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్స్ IC1, IC2, IC3 ప్రైస్ లైన్ కావాలి. PL shows the price line. PL shows the price line. The consumer get equilibrium where the budget line PL tangent to the indifference curve. ఏ ఇండిఫరెన్స్ కర్వ్కి బడ్జెట్ లైను టాంజెంట్గా ఉంటుందో స్పర్శిస్తుందో అక్కడ కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం పొందుతాడు. ఇన్ దిస్ డయాగ్రామ్ PL ప్రైస్ లైన్ టాంజెంట్ టు ద IC2 కర్వ్ at point E. So point E is called equilibrium point. Point E వద్ద PL బడ్జెట్ లైన్ వచ్చి IC2ని టాంజెంట్గా ఉంది కాబట్టి ఈ పాయింట్ని ఈక్విలిబ్రియం పాయింట్ అంటారు. ఇక్కడ కన్జ్యూమర్ వచ్చి మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ని పొందుతాడు. యు గెట్ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ విత్ దిస్ పాయింట్, సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఈక్విలిబ్రియం పాయింట్. కన్జ్యూమర్ ఈ డయాగ్రామ్లో PL ప్రైస్ లైన్ వచ్చి IC2కి ఈ పాయింట్ వద్ద టాంజెంట్గా ఉంది. ఈ పాయింట్ని ఈక్విలిబ్రియం పాయింట్ అని చెప్పి అంటారు అన్నమాట. At E point, MRS XY equal to the ratio of the prices. It is also known as equilibrium. Point E వద్ద MRS XY marginal rate of substitution equal to the ratio of the prices of two commodities. E point వద్ద marginal rate of substitution for XY equal to the ratio of the prices of the two goods XY. But MRS XY equal to the PX by PY, the consumer get equilibrium. So, E point is also known as equilibrium point. MRS XY price ratio ki E point with equal అవుతుంది. MRS shows slope of the indifference curve. Price line shows ratio of the prices of two commodities shows slope of the price line. And the slope of the price line and the slope of the indifference curve equal, at that point consumer get equilibrium. So the point E, PL price line tangent to IC2 curve. So at point E consumer get maximum satisfaction. MRS XY equal to the PX by PY. PX by PY means price of X commodity by price of Y commodity. So consumer get equilibrium position at point E. At point E1, at point E2, the consumer cannot get equilibrium because these points are not tangent to the
price line. These points are intersect to the price line. E1 పాయింట్ వద్ద E2 పాయింట్ వద్ద కన్జ్యూమర్ వచ్చి మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ పొందలేడు. ఎందుకంటే ఈ పాయింట్స్ వచ్చి ప్రైస్ లైన్ వచ్చి పాయింట్స్ వద్ద ఐసీ కర్వ్ని ఖండించింది, స్పర్శించడం అంటే టాంజెంట్గా లేదు, ఇంటర్సెక్ట్ అయింది. కాబట్టి ఏ పాయింట్ E1 at point U2 consumer cannot get the equilibrium because budget line tangent to the indifference curve. బడ్జెట్ లైన్ వచ్చి ఇండిఫరెన్స్ ఇక్కడ టాంజెంట్గా లేదు, ఈ పాయింట్స్ వద్ద ఇంటర్సెక్ట్ అయింది, ఇక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ పొందలేదు. ఒకవేళ కన్జ్యూమర్ వచ్చేసి ఐసీ3కి చేరుకోవాలంటే ఆ యొక్క ఇన్కమ్ అతనికి లేదు, బియాండ్ ద కెపాసిటీ ఆఫ్ ద ఇన్కమ్, ఈ కెనాట్ హయ్యర్ ఇన్కమ్, సో ఈ కెనాట్ రీచ్ ద ఐసీ3. సో కన్జ్యూమర్ గెట్ ఈక్విలిబ్రియం ఓన్లీ at point E.